అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయేది అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ అంటే ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఈ ఈ కర్రీ ఏ దానికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నిజంగా ఇంట్లో ఉన్న వాటితో మనం ఎలా చేసుకోవాలో ముఖ్యంగా బ్యాచిలర్స్కు బాగా ఉపయోగపడుతుంది. మరి చూసేద్దామా. నేను ఇక్కడ 3 పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. 6 టమాటా మీడియం సైజ్ టమాటాలు తీసుకోనండి. కరివేపాకు 2 కట్మిర్చి అండి చాలు. కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజులో సగం, అంతే, ఎక్కువ అవసరం లేదు. 1.5 గరిటె ఆయిల్ వేసేసి 10 మెంతులు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని 5 సెకండ్స్ తర్వాత 1.5 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత పసుపును ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి ఇలాగా మగ్గనివ్వండి. తగినంత సాల్ట్ వేసుకోనండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, మనము పులుసు పోసిన తర్వాతైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసానండి. వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఇలా మగ్గనివ్వండి. ప్లేట్ పెట్టుకొని ఒక 15 సెకండ్స్ మగ్గిన తర్వాత ఇందులోనే కారం పొడి వేసుకోనండి. వేసిన తర్వాత బాగా వేగిన తర్వాతనే చింతపండు పులుసు పోయండి. పోసిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని. ఇలా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి జస్ట్ టోస్ట్ చేస్తున్నాను ఎగ్గుని, పసుపు వేసుకొని అంతే. ఆ ఎగ్స్ని ఈ టమాటా మిశ్రమంలోకి వేసుకోనండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినవి లేవు చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గించుకోనండి. అంతే, ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు వాటర్ వేసుకోవాలంటే 1/2 టీ గ్లాస్ వేసుకోనండి, ఎక్కువ వేసుకునొద్దండి, ఈ కూరకు బాగుండదు. ఎగ్ కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ బగారా రైస్ అయినా, చపాతీ అయినా, పూరి అయినా మంచి కాంబినేషన్. నిజంగా ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.